హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఆయుర్వేద సంస్థ నుంచి అయితే గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ కావడం జరిగింది. అర్హత వచ్చేసి 12th పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవచ్చు. డిప్లొమా ఐటీఐ కంప్లీట్ చేసిన వాళ్ళు కూడా ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. అన్ని పర్మనెంట్ క్లర్క్ జాబ్సే. మనకి జీతం వచ్చేసి 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఉంటాయి. ఈ యొక్క ఫుల్ డీటెయిల్స్ అయితే ఒక వీడియోలో చూద్దాం, ఓకేనా ఫ్రెండ్స్. ఈ యొక్క నోటిఫికేషన్ ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా లాస్ట్ ఎండ్ వరకు అయితే వీడియో చూడండి. ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద నుంచి అయితే ఒక నోటిఫికేషన్ అయితే అఫీషియల్గా రిలీజ్ కావడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే చాలా వరకు అయితే మనకి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వాటికి కూడా మనకి ఒక పోస్టులు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా ఉన్నటువంటి పోస్టులు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూసుకున్నట్లయితే ఇక్కడ మనకి యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఉన్నాయన్నమాట. దీనికి వచ్చేసి లెవెల్ 2 ప్రకారం అయితే శాలరీస్ అయితే పే చేస్తారనమాట. మనకి స్టార్టింగ్ వచ్చేసి బేసిక్ పే 19,900 నుంచి 63,200 వరకు అయితే మనకి శాలరీస్ అయితే ఉంటాయి. ఆల్ అలవెన్సెస్తో సహా మనకి 36,000 పైగానే మనకి శాలరీస్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉన్న ప్రతి ఒక్కరు ఈ యొక్క పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ అండ్ స్టోర్ కీపర్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే 12th పాస్ అయిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అలాగే 12th ఈక్వాలిటీ క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. అంటే డిప్లొమా, ఐటీఐ, ఇంటర్మీడియట్ కంప్లీట్ చేసిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. మనకి టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఈ యొక్క లోయర్ డివిజన్ క్లర్క్కి అండ్ స్టోర్ కీపర్కి అయితే మనకి ఈ యొక్క టైపింగ్ స్కిల్స్ అయితే ఉండాలి. ఇంగ్లీష్లో పర్ మినిట్ 30 వర్డ్స్ అయితే ఉండాలి. అలాగే మనకి హిందీలో వచ్చేసి పర్ మినిట్ 25 వర్డ్స్ ఉన్నట్లయితే యొక్క పోస్టులకి అయితే మనం అప్లై చేసుకోవచ్చు. కంప్యూటర్ స్కిల్స్ అయితే మనకి ఉండాలన్నమాట ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవాలి అంటే. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి జనరల్ ఇన్ఫర్మేషన్ అని అయితే యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇచ్చారు. ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని ఎలా అప్లై చేసుకోవాలి అంటే మనం ఆన్లైన్ విధానం ద్వారా అయితే అప్లై చేసుకోవాలి. ఆల్ ఇండియా సిటిజన్స్ అయితే అప్లై చేసుకోవచ్చు. ఆన్లైన్ విధానం ద్వారా అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. వెబ్సైట్ కూడా ఇక్కడ ఇచ్చారు. ఈ యొక్క వెబ్సైట్ని విజిట్ చేసి అయితే ఒక పోస్టులకి అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్ ఫీజు చూసుకున్నట్లయితే మనకి యొక్క లోయర్ డివిజన్ క్లర్క్ పోస్టులకి అలాగే మనకి యొక్క స్టోర్ కీపర్కి సంబంధించే వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి దానికి సంబంధించిన గ్రూప్ సి క్యాడర్కి సంబంధించిన ఉద్యోగాలు కాబట్టి మనకి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవాలి అంటే జనరల్ కేటగిరీ, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే 500 అయితే పే చేయాలి. మిగతా క్యాండిడేట్స్ ఎస్సీ, ఎస్టీ వాళ్ళైతే 250 అయితే పే చేయాలి. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి అయితే ఎటువంటి ఫీజు అయితే లేదు. ఫ్రీగా అయితే అప్లై చేసుకోవచ్చు అనమాట. ఏజ్ రిలాక్సేషన్స్ కూడా యొక్క నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్స్, అలాగే ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్, అలాగే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్కి 10 ఇయర్స్ వరకు అయితే ఏజ్ రిలాక్సేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి, ఎవరే కానీ మిస్ చేసుకోకండి. దీనికి వచ్చేసి మనకి సిలబస్ మిగతా డీటెయిల్స్ అయితే ఫర్దర్గా మనకి ఒక ఏఐఐఏ సంబంధించి వెబ్సైట్లు అయితే మనకి ఇస్తారని ఒక నోటిఫికేషన్లోనే క్లియర్గా అయితే ఇచ్చారనమాట. మంచి నోటిఫికేషన్, ఎవరే కానీ మిస్ చేసుకోండి. ఒక నోటిఫికేషన్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కూడా మనకి వేకెన్సీస్ అయితే ఇవ్వడం ఉంది. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కూడా ఇక్కడ పోస్టులు అయితే ఇక్కడ ఇచ్చారు చూడండి. మనకి అప్పర్ డివిజన్ క్లర్క్ సంబంధించి చాలా రకాల మనకి అసిస్టెంట్కి సంబంధించి అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. కానీ ఏమంటే దీనికి మనకి ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు కాబట్టి నేను ఎక్స్పీరియన్స్ లేనటువంటి పోస్టుల గురించి ఒక్కటే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి పోస్టులు కూడా ఉన్నాయి. దీని యొక్క నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. అక్కడికి వెళ్ళి చూసుకొని మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే ఆ పోస్టులకు కూడా అప్లై చేసుకోండి. మనకి చాలా వరకు అయితే వేకెన్సీస్ ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్లయితే ఏ విభాగాల్లో ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ కేటగిరీ వాళ్ళకి వేకెన్సీస్ ఉన్నాయి, ఎంత క్వాలిఫికేషను, ఎక్స్పీరియన్స్ ఎంత అనేది ఒక నోటిఫికేషన్లోనే మనకి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఓకేనా, మంచి నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. సెంట్రల్ గవర్నమెంట్
గవర్నమెంట్ జాబ్స్, పర్మనెంట్ జాబ్స్ అన్నీ కాబట్టి ఎవరే కానీ మిస్ చేసుకోకండి. చాలా తక్కువ మందికి అయితే ఈ యొక్క నోటిఫికేషన్ గురించి తెలిసి ఉంటుంది కాబట్టి అప్లై చేసుకోండి. ఓకేనా? ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వాట్సాప్ ఛానల్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇచ్చాను, అందులోకి వెళ్ళి అందులో జాయిన్ అవుతే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు అందుతుంది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.